ఇప్పుడు మంచి కథాబలం లేకపోతే హీరో హీరోయిన్ ఎలాంటి వాళ్ళు పెట్టినా అవ్వదండి. వాళ్ళిద్దరిని పెట్టినా అవ్వదండి. మీకు ఎందుకు ఇప్పుడు రైటర్స్ కావాలను అని మనం యాడ్ ఇచ్చాం కదా, మంచి కథ వస్తుంది. ఆ కథతో మనం కలుగుతాం సార్. మీరే మరీ ఒకటి సార్, మీకు మంచి కథతో మిమ్మల్ని కలుస్తాను, మనం షూట్లోకి వెళ్ళిపోదాం. ఏమంటే ఇప్పుడే ఆర్డర్ చేస్తాను. ఓకే అవునా అవునా సార్? మనం రైటర్స్ కావాలని యాడ్ ఇచ్చాం కదా. అవును సార్. ఎవరైనా వచ్చారా? వచ్చారు సార్. వచ్చారా? ముందుగా మీకు కంగ్రాచులేషన్ సార్. కంగ్రాచులేషన్ సార్, మీకు ఆస్కార్ రాబోతుంది కదా సార్. ఎవరు కదా? కథ లేదు, సినిమా తీయలేదు, అది రిలీజ్ అవ్వలేదు, ఆస్కార్ వచ్చేస్తుంది సార్. ఇప్పుడు వచ్చిన రైటర్ ఆస్కార్ మాస్టర్ రైటర్ కాదు సార్. మీరు ఆవిడ రాసిన కథతో కానీ సినిమా తీస్తే ఆస్కార్ అవార్డు గ్యారంటీ సార్. ఎవరు చెప్పారు? అమ్మాయి సార్. ఊరుకోవా, ఆస్కార్ బోర్డు మెంబర్ ఏంటయ్యా? ఆస్కార్ అవార్డు ఇచ్చినకే ఇప్పుడు ముందు సినిమా కథ కావాలి పిలవయ్యా. సరే సార్. మేడం రండి మేడం. ఆస్కారం లేదు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, మీరు కోరుకొండ క్రియేషన్స్ బ్యానర్ పైన అమ్మా నన్ను క్షమించాలి సినిమా తీశారు కదా సార్? తీసాను. దానికి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ వచ్చి 80,000 రూపాయలు క్యాష్ అవార్డు కూడా మీకు వచ్చింది కదా సార్? కంగ్రాచులేషన్స్ సార్. కానీ సార్, ఇక మీదట ఫ్యూచర్ లో మీరు 80,000 రూపాయలు, ₹1,00,000 సరిపెట్టుకోవాల్సిన అవసరం లేదు సార్. ఎందుకంటే మీకు త్వరలో నేను ఆస్కార్ రప్పిస్తాను. ముందుగా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. ఆస్కార్ ఎలా వస్తుంది సార్? ఇప్పుడు సినిమా కదా నా చేతిలో కాస్త పైకిన తర్వాత మీ చేతిలోకి వస్తుంది. మీరు సినిమా తీసాక తెర మీదకి వస్తుంది. అక్కడి నుంచి మీకు ఆస్కార్ వస్తుంది సార్. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ సార్. చేతిలో స్వర్గం చూపిస్తున్నా సార్. అరే చేతి వరకు ఎందుకు సార్? నా చేతిలోనే స్వర్గం ఉంది సార్. మీకు సార్ ఆస్కార్ గ్యారంటీ. అంతే. ఆస్కార్ గ్యారంటీ అంతే. అంతే సార్. డౌట్ లేదు సార్. సినిమా ఖర్చు సార్, ఇప్పుడు నేను సినిమా ఖర్చు చెప్పే ముందు మీకోసం నేను తెలుసుకొని వచ్చాను కదా, మరి నా కోసం కూడా మీకు తెలియాలి సార్. అసలు నేను చెప్పుకోకూడదు కానీ నాలాంటి రైటర్ దొరకడం మీ పూర్వజన్మ అదృష్టం సార్. చూసారా సార్, మీరు వెరీ ఇంటెలిజెంట్ సార్. నాలో ఒక స్పెషాలిటీ ఉంది సార్. నేను దేని మీదైనా కథ చెప్పగలను సార్. ఫర్ ఎగ్జాంపుల్, మీ జేబు గురించి, అందులో ఉన్న ఫోన్ గురించి, అంతెందుకు సార్ మీ వెనకాతలు ఉన్న బట్ట గురించి, అది కూడా కాదు సార్. మీకు ముందు కిలోమీటర్ ఎంత పెరిగింది కదా, ఆ పొట్ట కోసం కూడా నేను కథ చెప్పగలను సార్. నువ్వు నా ఆటోబయోగ్రఫీ రాయడానికి రాలేదు. నా పొట్ట కోసం, నా పట్ట కోసం, నా తట్ట కోసం కాదు. ఇప్పుడు నువ్వు సినిమా కథ చెప్పడానికి వచ్చావు, అందువల్ల సినిమా కథ చెప్పు. ఓకే సార్. ఎందుకు టైటిల్ ఏం పెట్టావు? డైరెక్టర్ లేచిపోయా. మీరు లేకపోతే సినిమా ఎవరు సార్? మీరు కాదు సార్, సినిమాలో ఉన్న డైరెక్టర్ లేచిపోయాడు సార్. మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు సార్, ప్రతి సినిమాలోని రొటీన్ గా అయితే హీరో లేచిపోతాడు సార్, లేదంటే హీరోయిన్ లేచిపోతుంది సార్. కొన్ని ఇద్దరు కాకపోయినా హీరోయిన్ చెల్లో తమ్ముడో లేచిపోతాడు సార్. కానీ మన సినిమాలో ఇక్కడ ఆస్కార్ లెవెల్ రైటర్, మన సినిమాలో ఒక వెరైటీ, ఒక రొటీన్ గా కాకుండా ఒక సెన్సేషన్ సృష్టించడానికి డైరెక్టర్ లేచిపోతాడు సార్. ఎలా ఉంది సార్? ఇంట్రెస్టింగ్ గా ఒక్కటిగా లేదు. ఇంకా నేను తేరుకోలేదు. చూసారా సార్, మీరే మెచ్చుకున్నారంటే రేపు పొద్దున్న మన సినిమా పబ్లిక్ లో వైరల్ అయిపోతే టాక్ ఆఫ్ ద టౌన్ అయిపోతుంది సార్. అంతేనంటావా? అంతే అంటారు. నెమ్మదిగా అంటారండి సార్. ఇక్కడ రైటర్లు పట్టుకొని సార్ ఇప్పుడే చెప్తున్నా, రేపు పొద్దున మన సినిమా రిలీజ్ అయ్యాక ఒక పుష్ప, ఒక బాహుబలి, ఒక ట్రిపుల్ ఆర్, ఈ రికార్డులు అన్ని మన సినిమా ఇలా తుడిచిపెట్టుకు వెళ్ళిపోతుంది సార్. ఇలాగా అంతెందుకు సార్, అసలు మన సినిమా టైటిల్ చూసి ఇచ్చేస్తారు సార్. ఏంటి నిర్మాతకి నాకు చెప్పా? కాదు సార్, ఆస్కార్ ఇచ్చేస్తారు అంటున్నాను. ఇప్పుడు నాకు ఈ టైటిల్ నచ్చలేదు. టైటిల్ మార్చేద్దాం సార్. ఎవరిని? మిమ్మల్ని కాదు సార్, సినిమా టైటిల్ సార్. నేను ఇందాంట్లో చెప్పాను, నాలాంటి రైటర్ దొరకడం అదృష్టం సార్. నేను ఎప్పుడైనా సినిమా కథ రాసినప్పుడు కథ ఒకటే ఉంటుంది సార్, టైటిల్స్ మాత్రం 3-4 సేఫ్ సైడ్ ఉంచుకుంటాను సార్. ఇలా మీలాంటి వాళ్ళకి టైటిల్ నచ్చలేదు అనుకో, ఆ టైటిల్ స్పాట్ లో మార్చేసి ఆ కథలో కూడా స్పాట్ లో చేంజెస్ చేసేస్తాను సార్. నేను నువ్వు బాగున్నా సార్. మీరు కాదు సార్, సినిమా టైటిల్ సార్. సార్ షాక్ అయ్యారు సార్, థ్రిల్లింగ్ గా ఫీల్ అయ్యారు. అయితే మన టైటిల్ ఒక చరిత్ర సృష్టిస్తుంది సార్.
చరిత్ర సృష్టిస్తుంది కాదు, ఆ. ఈ నువ్వు బాగుపడవు అని అన్నావు కదా టైటిల్. ఆ. నిర్మాత బాగుపడతాడు కదా. నిర్మాత బాగుపడతాడా అని అంత డౌట్ఫుల్ గా అడుగుతారేంటి సార్? సార్ రేపు పొద్దున్న నా కథతో మీరు సినిమా తీసాక అది రిలీజ్ అయ్యాక మంచి హిట్ కొడుతుంది కదా సార్. మన సినిమా రైట్స్ కోసం టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, మాలీవుడ్ అన్ని వుడ్ల ప్రొడ్యూసర్లు మన సినిమా రైట్స్ కోసం మీ ముందు, మీ ఇంటి ముందు డబ్బున్న సూట్ కేసు ఇలా క్యూ కడతారు సార్. వింటుంటే ఆ ఊహలే అద్భుతంగా ఉంది. సార్ సార్ అప్పుడు మాత్రం మీరు నా పేరే చెప్పుకోవాలి సార్. ఇప్పుడు నీ పేరు చెప్పాలంటే నీ పేరు నాకు తెలియాలి కదా. అదేంటి సార్, ఇంత పెద్ద రైటర్ ని పట్టుకొని నీ పేరేంటి అని అడుగుతున్నారు. అయినా సార్ నా పేరు నేను చెప్పుకోవాల్సినంత కర్మ పట్టలేదు సార్ నాకు. మీరు గూగుల్లోకి వెళ్ళి రైటర్ రంగమ్మ అని సెర్చ్ చేయండి. నేను రాసిన కథలు, తీసిన సినిమా, వచ్చిన ఆస్కార్లు, నందులు అలా కనబడిపోతాయి సార్ మీకు. నాకు కనబడిపోతుంది, నాకు బాగా కనబడుతుంది సార్. ఈ సినిమాలో మనం ఓపెన్ చేస్తే హీరో బాగుపడు సార్, ఎవరిని బాగుపడినవాడు సార్. అదేంటి సార్ అది అంతే సార్. సార్ ఈ సినిమాలో హీరోయిన్ కోటీశ్వరరావు సార్. హీరోని ప్రేమించి అప్పుల పాలు అయిపోతుంది. హీరోని ప్రేమించి హీరోయిన్ అప్పుల పాలు అయిపోతా. అదే కదా సార్, హీరో ఎవరిని బాగుపడినవాడని చెప్పాను సార్. ఆ తర్వాత హీరో హీరోయిన్ అలా ప్రేమించుకుంటారు సార్. ప్రేమించుకుంటారు కదా సార్. మనం కట్ చేస్తే ఊటీలో సాంగ్, సింగపూర్ లో సాంగ్, స్విట్జర్లాండ్ లో సాంగ్ వేసుకుంటాం సార్. రంగమ్మ నాకు డౌట్, ఇప్పుడు హీరో హీరోయిన్ అప్పుల పాలు అయిపోయారు కదా, వాళ్ళు ఊటీలో ఒక సాంగ్, స్విట్జర్లాండ్ లో ఒక సాంగ్, సింగపూర్ లో ఒక సాంగ్ ఎలా వేసుకుంటారు సార్? మీరు ఎక్కడ డైరెక్టర్ సార్? హీరోయిన్ అయినా డబ్బులు పెడుతుంది సార్, ప్రొడ్యూసర్ కదా సార్ డబ్బులు పెట్టేది. గుండు ప్రొడ్యూసర్ సార్ మీకు ఇంకా ఉంది సార్, ఇంకా టైం ప్రొడ్యూసర్ అవ్వలేదు సార్. ప్రేమించుకున్నారు కదా సార్. ఆ తర్వాత మీకు అనిపిస్తుంది కదా సార్, తర్వాత మీరు కథలో బాగా ఇన్వాల్వ్ అయ్యారు సార్. తర్వాత సార్ ఇంటర్వెల్ సార్. ఇంటర్వెల్ కత్తావచ్చు చూసారా సార్, మీకు కథ ఎంత లైక్ అవ్వకపోతే, మీరు ఎంత ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇంటర్వెల్ లో కూడా కథ ఇంటర్వెల్ లో కథ అడిగేస్తున్నారేంటి సార్? కాదు ఇప్పుడు ఇంటర్వెల్ సార్. ఇంటర్వెల్ అయితే ఇంటర్వెల్ తర్వాత సినిమాకి ఇంటర్వెల్ ఉంటుంది. సినిమా కథ చెప్పినప్పుడు కూడా ఇంటర్వెల్ ఉంటుంది. దేనికైనా కమర్షియల్ బ్రేక్ అవసరం సార్. సార్ మరి ఇప్పుడు నాలాంటి గొప్ప రైటర్ సార్, నేను ఏమనుకుంటున్నాను అసలు నేను రాను సార్, మీరని వచ్చేది. నాలాంటి రైటర్ కి మీరు మధ్యలో స్నాక్స్ అవన్నీ పెట్టి కొంచెం గౌరవించుకోవాలి సార్. అర్థమవుతుందా మీకు? ఊరికే నేను కథ చెప్పండి సార్. అలాగా కథలో కూడా ఇంటర్వెల్ ఉంటుందట. మేడం గారు చెప్పి తీసుకొచ్చి ఏది ఉంటే తీసుకురా, నీకు నా మీద అభిమానం బట్టి ఏది నచ్చితే తీసుకురా, తినేవైతే తీసుకురా, పద ఏదో ఒకటి తెచ్చివయ్యా. కథ సగం విన్నప్పటికే చూసారా సార్, మీరు బాగా ఇన్వాల్వ్ అయ్యారు సార్. మీ అసిస్టెంట్ చాలా ఫాస్ట్ గా ఉన్నాడు సార్. అందుకే అది పెట్టుకున్నా. మీ ఆత్రం చూస్తుంటే నేను తినే వరకు మీరు ఆగేటట్లేరు. తింటూ చెప్పిస్తున్నాం సార్. ఉత్కంఠగా సార్. సార్ తింటూ చెప్పేస్తాను సార్. సార్ ఇంటర్వెల్ అయింది కదా సార్. ఇంటర్వెల్ తర్వాత హీరో బాగా వినండి సార్. హీరో మారు వేషాలు వేసుకొని హీరోయిన్ అప్పులు దొంగతనాలు చేసి తీస్తుంటారు. ఈ నేపథ్యంలో పోలీసులు దొరికిపోతాడు సార్. హీరోయిన్ బుర్కా వేసుకొని కష్టపడి లా చదివి లాయర్ అయ్యి హీరోని పోలీసుల నుంచి విడిపిస్తాడు సార్. హీరో మారువేషాలు వేసుకొని దొంగతనాలు చేసి హీరోయిన్ అప్పులన్నీ తీర్చేస్తాడా? ఈ నేపథ్యంలో పోలీసులు దొరికిపోతాడా? హీరోయిన్ బుర్కా వేసుకొని కష్టపడి లా చదివి లాయర్ అయ్యి హీరోయిన్ విడిపిస్తుందా? అవును సార్. మరి అదే కదా సార్, నరాలు కట్ అయిపోయి ఆస్కార్ లెవెల్ ట్విస్ట్. అవునవును, నాకు 2-3 నరాలు ఆల్రెడీ కట్ అయిపోయి ఫీడింగ్ కూడా అవుతుంది. చూసారా సార్, మీరు కథలో ఎంత బాగా సార్. ఈ మాత్రం ట్విస్ట్ లేకుండా మీకు ఊరికే ఆస్కార్ ఇచ్చేస్తారండి సార్. మీ కథ ఆస్కార్ కదా, ఆస్కార్ లెవెల్ ట్విస్ట్ కదా. అడగాలనిపిస్తుంది సార్. అడగాలనిపిస్తుంది సార్. మీ ఇన్వాల్వ్మెంట్ నాకు చాలా నచ్చింది సార్. సార్ ఇంతట్లో నరాలు కట్ అయిపోయి ట్విస్ట్ చెప్పాను కదా. ఆ తర్వాత హీరో హీరోయిన్ గుళ్ళో పెళ్లి చేసుకుంటారు సార్. కట్ చేస్తే థాయిలాండ్ లో సాంగ్ వేసుకుంటాం సార్.
ఆగు ఆ, రంగమ్మ, ఉమ్, ఇప్పుడు థాయిలాండ్ అన్నాం, ఆ, ఇందాక స్విట్జర్లాండ్, సింగపూర్, ఊటీ అన్నాం. అవును సార్. ఇలాగ 4-5 సాంగులు ఫారెన్లో వేసుకుంటే ఉమ్. ఇప్పుడు బడ్జెట్ ప్రకారం చూస్తే నిర్మాత బలిసున్నాడు అనుకుంటున్నావా? సార్ ఆ, నిర్మాత బలిస్తున్నాడో లేదా అప్పే చేసి సినిమా తీరుస్తాడో ఆ. ఏదైనా సినిమా రిలీజ్ అయ్యే వరకు కదా సార్ నిర్మాత డబ్బులు పెట్టేది. ఆ. ఆ తర్వాత మీకు నిర్మాతకి వద్దన్నా సరే కోట్లు కోట్లు సూట్ కేసు డబ్బేటప్పుడు అలా మీ కాళ్ళ దగ్గర వచ్చి పడిపోతుంది. సార్, సార్, ఇప్పుడు కాదు సార్. ఆ. సినిమా రిలీజ్ అయ్యాక నువ్వు చెప్తుంటే అందులోకి వెళ్ళిపోతున్నావు. సరే సార్, మీరు ఎంత ఇన్వాల్వ్ అయ్యారో సార్. ఆ. హీరో హీరోయిన్ గుళ్ళో పెట్టేసుకొని సాంగ్ వేసుకున్నారు. సాంగ్ తర్వాత చెప్పు. సాంగ్ తర్వాత సార్ హీరో హీరోయిన్లు ఆ. హీరో తండ్రి ఇంటికి వెళ్తాడు సార్. ఆ, హీరో తండ్రి ఆ. హీరో హీరోయిన్ చూసి కోపంగా గట్టిగా "నువ్వు బాగుపడవురా." ఆ, హీరో ఆ. హీరోని ఆ. "నువ్వు బాగుపడవురా" ఆ. అని గట్టిగా అరిచి ఆ. హీరో హీరోయిన్ ఆ. మెడపెట్టి బయటికి గెంటేస్తారు సార్. మెడపెట్టి బయటికి గెంటేసిన తర్వాత గెంటీసాక ఇంకేముంది సార్, ఆ. ఇప్పుడు హీరో హీరోయిన్ చిల్లి గవ్వ లేకుండా రోడ్డును పడ్డారు కదా. ఆ. జగదాంబ సెంటర్ లోని ఆ. చిరిగిన దుస్తులతో ఆ. చెదిరిన జుట్టుతో ఆ. అమ్మా అయ్యా ధర్మం చేయండి బాబు అని అడుక్కు తింటుంటారు సార్. ఆ. సార్ అప్పటి వరకు మనం మాస్టర్ షాట్ లో ఉంటాం సార్. అవును, అవును, అలా ట్రాలీతో అలా మొహాల మీద మనం క్లోజ్ వేసుకుంటాం సార్. అవును. అలా క్లోజ్ వేసుకుంటాం కదా సార్. ఆ అడుక్కు తింటున్న మొహాల మీద శుభం కార్డు పడుతుంది సార్. ఆ రైట్ కి ఇలా కెమెరా ప్యాన్ చేస్తే నాది పెద్ద కట్అవుట్ నా ఫోటో పడుతుంది సార్. ఇది. ఆ కింద ఆ స్టోరీ బాయ్ రైటర్ రంగమ్మ అని వస్తుంది సార్. అదిదా క్లైమాక్స్ సార్. సార్ క్లైమాక్స్ ఎలా ఉంది సార్? క్లైమాక్స్ క్లియర్ గా కనబడుతుంది. అడుక్కు తిన్నది హీరో హీరోయిన్ కాదు, నిర్మాత. నేను ఈ కథ చెప్పి నన్ను ఏడిపిస్తావా? నువ్వు బాగుపడు.